హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ఎడ్యుకేషన్ హబ్. ప్రజెంట్ మనం గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ అండి 56,601 డే టైం ప్రకారంగా మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అలాగే 57,561 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. బట్ మార్కెట్ ప్రజెంట్ ఈ మిడిల్లో ఉందండి. సో ఇక్కడి నుంచి ఈ విధంగా అప్ సైడ్కి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ అప్ సైడ్ ఇంకా ర్యాలీ అనేది గ్యాప్ ఉంది మనకు. ఒకవేళ ఈ విధంగా డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే 619 రూపీస్ డౌన్ సైడ్కి అయితే ఉంది. సో ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ప్యాటర్న్ ఫామ్ అయిందో తెలుసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనము అనాలిస్ చేస్తున్నామండి. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ని మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇది ఒక ట్రెండ్ ఫామ్ అయిందండి. ఇక్కడ చూడండి, ఇది ఒక అప్ ట్రెండ్ అయితే వెళ్తుంది మార్కెట్. ఇది అప్ ట్రెండ్ వెళ్తున్నప్పటికీ రీసెంట్గా ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఆల్మోస్ట్ ఈ హై గమనిస్తున్నారు కదా, ఈ హైని కూడా బ్రేక్ అవ్వడం లేదండి. మార్కెట్ డౌన్ సైడ్ నుంచి స్టెప్ బై స్టెప్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. హయ్యర్లో ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో అలాగే అప్ సైడ్ నుంచి మనం చూసుకున్నప్పుడైతే అప్ సైడ్ ఒక ప్యారలల్ రెసిస్టెన్స్ అనేది మార్కెట్ బ్రేక్ అవ్వకుండా ఉందన్నమాట. సో ఈ ప్యాటర్న్ ఆల్మోస్ట్ బుల్లిష్ ప్యాటర్న్ అవుతుందండి. దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితే ఈ పైన కనిపిస్తుంది కదండి ఈ వాల్యూ, ఒక నిమిషం అండి, దీనికి ఈ విధంగా లైన్ అప్లై చేస్తాము, రెడ్ కలర్ లైన్ అప్లై చేద్దాం. సో 57,273 బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయినట్లయితే ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అనేది చూస్తాము. ఒకవేళ బ్రేక్ ఇచ్చి అక్కడ బ్రేక్ ఇవ్వకుండా డౌన్ సైడ్కి ఈ విధంగా బ్రేక్ ఇస్తే మనం ఇటు సైడ్ నుంచి డౌన్ ట్రెండ్ అనేది చూసే అవకాశం ఉంది. సో అర్థమవుతుంది కదండి, 57,273 అనేది ఒకవేళ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయితే అప్ సైడ్కి వెళ్తుంది. అలా బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ 57,561 మళ్ళీ మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా మనం చూడాలనేది ఒక విషయాన్ని మనం గమనిద్దామండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా మన ప్లాన్ ఉంటుందనేసి. ఒకవేళ మార్కెట్ ఈ విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే బై ఛాన్స్ ఇక్కడ ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయితే ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు ఈ యొక్క ట్రెండ్ లైనే మనకు రెసిస్టెన్స్ అయ్యి ఒకటి ఇలా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. లేకపోతే ఇక్కడ ఈ విధంగా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఈ విధంగా డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు ఈ వాల్యూ గమనించండి, 56,600 అనేది మనకు సపోర్ట్గా వర్క్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఒకవేళ ఇలా అప్ సైడ్ మూవ్ అవ్వకుండా బ్రేక్ ఇస్తే డౌన్ సైడ్కి ఫాల్, అక్కడ పడుతున్న క్యాండిల్స్ చూసి ఫాల్ కంటిన్యూ ఉందా లేదనేసి మనం గమనిస్తాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీకి అయితే మీకు ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ ఏ విధంగా ప్యాటర్న్ ఫామ్ అయింది, అది అసెండింగ్ ప్యాటర్న్ ఫామ్ అయిందండి. ఈ అసెండింగ్ ప్యాటర్న్లో ఆల్మోస్ట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ సమ్ టైమ్స్ ఏమంటే ఈ విధంగా ప్యాటర్న్ ఫెయిల్ అయినప్పుడు ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదండి. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీని మనము ఏం చేసాము, ప్రిడిక్షన్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం ఎవ్రీడే దీని యొక్క బిఫోర్ ప్రిడిక్షన్ చేసుకోవడం వల్ల రేపు మార్కెట్ ఏదన్నా మనం అనుకున్నట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుంటే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం ఈ రేంజ్లో ఎక్కడన్నా, వెంటనే మనకు రెసిస్టెన్సీ ఇదని అర్థమవుతుంది. సో ఈ రెసిస్టెన్సీ బ్రేక్ ఇవ్వకపోతే మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి వస్తుంది, లేదా ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ ఇస్తే అగైన్ ఈ విధంగా అప్ సైడ్కి వెళ్తుందని ఒక ఐడియా మన దగ్గర ఉంటుందండి. సో ఈ విధంగా గమనించండి, ఇలా డౌన్ సైడ్కి వస్తుంది. సో ఈ విధంగా మనం ఎవ్రీడే మన యొక్క ట్రేడ్ని ముందే బిఫోర్ ప్లాన్ చేసుకుంటాం. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఎలా చేయాలి ట్రేడ్ ప్లాన్, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాము, లేదా ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా మన ప్లాన్ ఉంటుందనేసి. మార్కెట్లో 3 సినారియోస్ ఉన్నాయండి. ఒకటి గ్యాప్ అప్ అన్న ఓపెన్ అవ్వాలా, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలా, లేదా ఫ్లాట్ ఓపెన్ అవ్వాలా. సో ఈ విధంగా మనం ఎవ్రీడే ఆల్మోస్ట్ మనం ఏం చేస్తాము, మన ఒక 5 to 10 మినిట్స్ చార్ట్ మీద మనం ప్రిడిక్షన్ చేసినప్పుడు గ్యాప్ అప్ పోయినప్పుడు మనం ఈ విధంగా చూస్తాము, గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్ ఓపెనింగ్ అనేసి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మన వీడియోస్ అయితే వ్యూస్ అన్నీ బాగానే వస్తున్నాయండి, బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఒకవేళ మన కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.